మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్లో గిరిజనుల అక్రమ గుడిసెలను అటవీ అధికారులు తొలగించారు. గుడిసెలు తొలగించడంతో ఫారెస్ట్ అధికారులపై గిరిజనులు దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు అధికారులు గాయపడ్డారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు లక్ష్మీపూర్ తండాకు చెందిన 11 మందిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గత 20 ఏళ్లుగా అక్కడే ఉంటున్నామని, కావాలనే తమ మీద అక్రమ కేసులు బనాయించి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇది పోడు భూమి అని కొట్టుకొని జీవనం సాగిస్తుంటారు సార్. 25 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మమ్మల్ని ఎలాంటి ఆఫీసర్లు అంటే ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు సార్. కొన్ని రోజుల నుంచి అంటే దాదాపు మా ఊరు పెద్ద మనుషులకు పెద్ద గుడిసెలు ఉంచుకొని చిన్న చిన్న పోరాగాన్లు బడికి వెళ్ళిపోయారు సార్. ఇప్పటికైనా ఎదిగిపోయారు పిల్లగాళ్ళు. ఇక్కడ జీవనం సాగిస్తున్నాం 25 సంవత్సరాలు దాదాపు. అయితే సార్ మాకు ఒక ముసలోళ్ళు కొంతమంది జరిగిపోయారు సార్. మా దాంట్లో జరిగిపోయినంటే వాళ్ళు చనిపోయారు అన్నమాట. అయితే ఆ స్థానంలో మేము గుడిసెలు కట్టుకొని వాళ్ళు కట్టిన గుడిసెలనే ఇప్పటిదాకా జీవనం సాగిస్తున్నాం. దాదాపు 2, 3, 4, 5 అంటే అర్థం చెప్తే సార్. ఇంకోటి సార్ మర్చిపోతున్నా. అయితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని అనుకునేది కాదు సార్. ఇది 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద గుడిసెలు, ఇండ్లు, ఎడ్ల బండితో సహా జీవనం పంటలు పండించుకున్న జీవనం సాగిస్తున్నాం. అయితే ఒక 2 సంవత్సరాల నుంచి మేము ఇంకా పెద్దగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాం సార్. తుకారం మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు దాదాపు 25 సంవత్సరాల నుంచి